తమిళనాడులో ఊహించని విధంగా ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కౌంటింగ్ మొదలైనప్పుడు మొదట్లో డిఎంకే ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించింది. పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ఆధిక్యంగా ఉంది. ఆ తర్వాత అన్నా డిఎంకే, టీవీకే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కానీ అసలైన కౌంటింగ్ మొదలైన తర్వాత మొత్తం పరిస్థితి తారుమారైనట్టుగా కనిపిస్తోంది. క్రమంగా డిఎంకే అటువంటి తగుదల కనిపిస్తోంది. టీవీకే ఒక్కసారిగా ఊహించని విధంగా దూసుకొచ్చేసింది. ఇప్పుడు డిఎంకే, టీవీకే మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. అన్నా డిఎంకే 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఓ దశలో డిఎంకే కన్నా కూడా టీవీకేదే పైచేయ అన్నట్టుగా సాగుతోంది. అంతా జరిగితే నిజానికి యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా నిజమవుతాయా అనే దశలో కూడా ఇప్పుడు కౌంటింగ్ నడుస్తోంది. యాక్సిస్ మై ఇండియా విజయ్ పార్టీకి ఏకంగా 120 వరకు కూడా సీట్లు గెలుస్తున్నటువంటి అంచనా వేసింది. ఇప్పుడు అందరూ ఇది యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ నిజమవుతుందా లేదా అనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. డిఎంకే చాలా వరకు ఎగ్జిట్ పోల్ సర్వేలు చాలా వరకు డిఎంకేనే గెలుస్తుందని, ఈసారి కూడా అధికారం చేపడుతుందని అంచనా వేశాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే డిఫరెంట్గా తన సర్వే ఫలితాలను వెల్లడించింది. దీంతో అందరూ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పైనే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ కౌంటింగ్లో ఈ ఫలితాలపై చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా సాగే అవకాశం కనిపిస్తోంది. చాలా చోట్ల విజయ్ కొత్త పార్టీ టీవీకేకు, ఇటు డిఎంకేకు మధ్యనే పోటీ జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే హంగ్ ఏర్పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేము. హంగ్ ఏర్పడితే అప్పుడు ఒకవేళ విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడి అన్నా డిఎంకే ఒక 20 స్థానాలు 30 స్థానాలు అలా గెలిస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అప్పుడు అన్నా డిఎంకే, టీవీకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటే అప్పుడు విజయ్ సీఎంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. యాక్సిస్ మై ఇండియా కూడా ఇదే అంచనా వేసింది. దాదాపుగా చాలా చోట్ల ఇప్పుడు విజయ్ అభిమానులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. విజయ్ సీఎం అవుతారని కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఫలితాలను చివరి వరకు కూడా ఎవరు ఊహించలేరు. చివరిలో అటు ఇటుగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది.